నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు ఈ నెల మనకి కృష్ణాష్టమి ఉంది. అసలు ఆ రోజు ఏం చేస్తే మంచిది? అసలు విశిష్టత ఏంటమ్మా? కృష్ణాష్టమి విశిష్టత అనే ముందు కృష్ణుడు యొక్క గొప్పతనం. కృష్ణ అనే శబ్దం ఎక్కడైతే వినపడుతుందో తృష్ణ తీరుతుందట. అంటే ఆ కృష్ణ అనేది ఆకర్షణ. కృష్ణ అనేది ఒక చెప్పాలంటే కనుక ఆ యొక్క పేరు పెట్టడానికి గర్గ మహర్షి ఏవైతే మనకి సంబంధించి యశోద వసుదేవుడు ఉన్నారో వాళ్ళ ఇంట ఎంతకాలం నుంచో ఆయన అలా వాళ్ళకి బ్రాహ్మడిగా పురోహితుడిగా ఉండిపోయట. ఏంటంటే వస్తాడు కృష్ణ పరమాత్మగా, శ్రీ మహావిష్ణువు ఉద్భవిస్తాడు, నేను పేరు పెట్టాలి అని ఎన్నో తరాలుగా కూడా వాళ్ళకి సేవ చేస్తూ ఉండిపోయట. అంటే ఎంతటి అదృష్టం అమ్మ గర్గ మహర్షిది. అందువల్ల ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సుందరమైన మనోహరమైనటువంటి రూపం, అదేవిధంగా ఆయనలో ఉండేటటువంటి పాజిటివ్ ప్రేమతత్వం, అది మొత్తం అంతా ప్రపంచం అంతటా కూడా వెదజల్లినటువంటి జగద్గురు. అలాంటి కృష్ణుని ఒక్కసారి స్మరించుకుందాం. మరి కృష్ణానంద ముకుంద మురారే వామన మాధవ గోవింద శ్రీధర కేశవ మాధవ విష్ణు లక్ష్మీనాయక నరసింహ. వీళ్ళందరూ కూడా కృష్ణుని యొక్క అవతారంలో, ఈ యొక్క శ్రీ మహావిష్ణువు తత్వంలో ఈ అవతారాలన్నీ వచ్చాయి కదా. అలాంటి కృష్ణ పరమాత్మలో ఉండేటటువంటిది ఏంటంటే అధరం మధురం, తర్వాత లలాటం మధురం, నయనం మధురం, మధురాధిపతే సమస్తం మధురం. అందువల్ల అధరం మధురం, నయనం మధురం. ఆయన పెదవులు కూడా తేనె కారేటటువంటి మాటలతో తీయగా మాట్లాడేటటువంటి ఆ మాటలకి ఆ యొక్క యశోదామాత పులకించిపోయేదట. అందువల్ల శ్రీకృష్ణ అష్టమి రోజున కృష్ణుని యొక్క చిన్న చిన్న పాదాలు వేస్తారు. అంటే ఆ కృష్ణ పరమాత్మ మన ఇంటికి వచ్చేయాలి, మన ఇంట్లో ఉండాలి, మన ఇంట్లో మన యొక్క ప్రేమని, అమ్మతనాన్ని ప్రతి ఆడ స్త్రీ కూడా అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ కృష్ణ పరమాత్మ యొక్క అడుగులు, చిన్న చిన్న అడుగులు ముగ్గులుగా వేస్తారు. చిన్ని కృష్ణుడు రావాలని. అది పాకే కృష్ణుడే కావాలి, మళ్ళా పెద్ద అయిపోయిన కృష్ణుడు కాదు, మాకు చిన్ని కృష్ణుడే కావాలి. అంటే ఆ చిన్ని కృష్ణుడు యొక్క ముచ్చట, ఆ చిన్ని కృష్ణుడి మీద మనందరికీ ఉన్నటువంటి అనుభవైకమైనటువంటి ప్రేమ, ఆరాధన, ఆ రాధకే కాదు కృష్ణుడు భక్తితో అందరూ పులకించిపోతారు. అందువల్ల కృష్ణ తత్వంలో ఉన్నటువంటిదే ప్రేమమ్మ. అలాంటి ప్రేమతత్వానికి కృష్ణాష్టమి రోజున, అష్టమి అంటే మనం ఏమంటాం సాధారణంగా, అష్టమి తీద అమ్మో కష్టాలు అంటాం, అష్టమి తీద అమ్మాయిని అత్తారింటికి పంపమంటాం, అష్టమి తీద అత్తారింటి దగ్గర నుంచి పుట్టింటికి రాకూడదు అంటాం. ఆ అష్టమి తిథి రోజునే మన పరమాత్మ పుట్టాడు. ఆ అష్టమి తిథి రోజునే యోగమాయగా అమ్మవారు ఉద్భవించింది. అందువల్ల అష్టమి తిథికి రోజున చండీ హోమాలు చేపిస్తూ ఉంటాము. అష్టమి తిథి పరమ పవిత్రమైంది, చాలా మందికి తెలియదు. కానీ అష్టమి తిథి రోజున పనులు ముందుకు వెళ్ళవు, అడ్డంకులు ఎక్కువ అనేది మన మానవాళికి తెలుసు కాబట్టి చెయ్యరు. కానీ కృష్ణాష్టమి రోజున మాత్రం పెద్దగా పండగలు చేసేస్తూ ఉంటారు. అందుకని కృష్ణాష్టమికి రోజున ఉట్టి కొడతారు. ఎందుకు కొడుతున్నారు అంటే మనలో ఉన్నటువంటి ఏదైతే కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలు ఉన్నాయో వాటినంటినీ విడనాడి దేవుడి కోసం ఎగురుతున్నాం. అంటే దేవుడు కావాలి, నాకు కావాలి. ఏం కావాలి నీకు? కృష్ణ ప్రేమ కావాలి, కృష్ణ మధురామృతం కావాలి, కృష్ణుని యొక్క చిన్నప్పుడు చేష్టలన్నీ మనకు కావాలి. తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అని మనం అనుకున్న చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు ములత్రాడు పట్టుదట్టి సన్నె తాయెత్తులన్ సరిమువ్వ గజ్జెల్ చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతూ సిరిమువ్వలట. ఆ గజ్జలు కట్టిందట యశోదామాత. గల్ 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 అని తిరుగుతూ ఉంటే ఇంకా ఎంతో ఆనందపడిపోయేదట. ఆ చిన్ని కృష్ణుని కృష్ణమ్మ అని పిలిచేదట. అంతటి యశోదా కృష్ణుడుగా ఆయన కృష్ణ ప్రేమ ఎక్కడ తల్లి బిడ్డలు ఫోటో ఎక్కడైనా ఉంటే యశోదా కృష్ణులే ఉంటారు. అదేవిధంగా రాధ కూడా ధర అంటే భూమి. ఆమె రాధ అంటే తిరిగేస్తే ధర, రాధని తిరిగేయండి ధర వస్తుంది. ఆ ధర అంటే భూమి. భూమాత భగవంతుణ్ణి విడవలేక
అనన్యమైనటువంటి మధుర భక్తి, మధుర ప్రేమని ఆవిడ చూపించింది. అంతేగాని వాళ్ళిద్దరూ ఏ విధంగానే కూడా ఒక విధంగా చెప్పాలంటే మన సినిమాల్లో చూపించేటటువంటి వేషాలు లేవు. పరమ పవిత్రమైనటువంటి ప్రేమకి, ఆరాధనకి సంకేతమే రాధాకృష్ణుల రాధామాధవ తత్వం. మనందరికీ తెలియజెప్పేదే అది. అందుకే రాధామాధవులు ఎక్కడున్నా కూడా ఇద్దరు కూడా ఒకే రకం ముఖాలుగా ఉంటాయి. అంటే బింబం ప్రతిబింబం కూడా ఒక్కటే. అంటే ఆయన నుంచి ఇది ఈ యొక్క భూమాత కూడా సృజించబడింది సుమా అన్నట్టుగా ఉంటుంది. అందువలన ఈ కృష్ణాష్టమి రోజున చాలామంది మంచిగా పూజలు చేస్తారు. పొద్దున్నే పూజలు చేస్తారు. కృష్ణుడు పాదాలు వేస్తారు. నైవేద్యాలు 24 నైవేద్యాలు, 54 నైవేద్యాలు, 108 నైవేద్యాలు. అంటే అలంకరణ ఇంకా మొత్తం సుగంధభరితమైన పూలతో, తులసి మాలలతో తులసీదేవిని పూజిస్తారు, బృందావనాన్ని పూజిస్తారు. కానీ కృష్ణుడిని ఎంతో మధురంగా, ఎంతో అందంగా అలంకారాలతో పెద్ద పెద్ద ఫంక్షన్లు పెట్టేసుకుంటారు. కృష్ణారాధకులు ఇంకా ఆ రోజున వాళ్ళని పట్టుకోలేము, అంత చక్కగా చేస్తారు. ఆనందంగా నృత్యాలు చేస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని పెద్దగా నృత్యాలు చేస్తారు. వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అనే కృష్ణ పరమాత్మని పదే తలుచుకుంటూ ఉంటారు. అందువలన శ్రీకృష్ణ పరమాత్మ మనం బాల్యావస్థలో మనము అర్చించినా పూజించినా అసలు ఆయన ఎవరు? జగద్గురు, జగత్తుకే గురువు. ఆయన మించినటువంటి గురుతత్వం ఇంకెక్కడా లేదు. అందువల్ల వ్యాసుల వారు మనకంతా కూడా భారతం రచించిన తర్వాత ఆయన ఏడుస్తున్నట్ట కూర్చొని ఆ సరస్వతి నది ఒడ్డున. అప్పుడు నారదుల వారు నారాయణుడికి ప్రియభక్తుడు కదా, ఆయన వచ్చి చెప్పాట, ఏమని? భాగవతం రచించవయ్యా, నీ యొక్క దుఃఖం పోతుంది అని. అప్పుడు భాగవతం అంటే అన్ని కృష్ణలీలలే. భాగవతం అంటే పూతన్ని ఎలా పూతన అనే రాక్షసిని ఎలా సంహరించాడు ఆయన? పాలు ఇవ్వడానికి ఆ స్తనం ఇవ్వగానే ఆమె ప్రాణాలు లాగేశాడు. అంతటి పూతన కూడా ఏమనుకుందట, కృష్ణుడు అందం చూసి, కృష్ణుని తేజస్సు చూసి, కృష్ణుని యొక్క ఆ యొక్క నవ్వు చూసి అనిపించిందంట ఆమెకి. ఏమనిపించిందంటే, ఇలాంటి బిడ్డ నాకుంటే ఎంత బాగుండు. అంటే ఆమె కూడా ఒక నిజంగా చెప్పాలంటే బలిచక్రవర్తి కూతురు అంటారు. అందువల్ల ఆమె శాపవశాన్న ఆ విధంగా వచ్చింది. అందువలన ఆమె కూడా ప్రేమించింది కృష్ణుణ్ణి. అలాంటి మధురమైనటువంటి రూపం అన్నమాట. ఆ విధంగా అంటే ఏంటంటే అతన్ని సంహరించడానికి వచ్చిన వాళ్ళతో కూడా ప్రేమించబడేవాడు. అదేవిధంగా ధృతరాష్ట్రుడు అడిగాడు, ఏమని అడిగాడు? నాకు లేదా విశ్వరూప సందర్శనం అన్నాడు. వెంటనే విశ్వరూప సందర్శనం ఇచ్చేశాడు. ఆయనకు కూడా చూసే యోగ్యత కల్పించాడు, మర్చిపోయేటటువంటి విధానం కూడా చేసేసాడు. అంటే ఏంటంటే గనక కృష్ణ ప్రేమ ఏముంటుందంటే ఏదైనా ఇవ్వగలదు. ఎలాంటి అష్ట కష్టాల్లో, ఎలాంటి దారిద్ర్యమైనటువంటి పరిస్థితుల్లోనే కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెయ్యందిస్తాడు. అందుకని ఇస్కాన్ ఈవేళ ఎక్సలెంట్గా మొత్తం దేశ విదేశాల్లో కూడా ఎక్సలెంట్గా ముందుకు వెళ్ళిపోతున్నారు ఇస్కాన్ భక్తులు. అంటే కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు మాతో ఆడుతున్నాడు, పాడేవాడే శ్రీకృష్ణ పరమాత్మ. చిన్నగా ఉన్నాడు, ఎక్కడో లేడు, మధురలో లేడు, యమునా తటి తీరానే కాదు, మా హృదయంలో తేలియాడుతున్నాడు. ఆయన తాండవ కృష్ణుడిగా నాట్యం చేస్తున్నాడు, కాళీయ మర్దం చేస్తున్నాడు, మనలో ఉన్నటువంటి చెడ్డ గుణాలన్నింటినీ తగ్గిస్తున్నాడు, ప్రేమతత్వాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. కృష్ణం వందే జగద్గురు అనడానికి అర్థం అంతే. అంతేకాకుండా భగవద్గీతలో కూడా 3 రకాలుగా చెప్పాడు. ఏం చెప్పాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగానికి నేను పుడతాను, ధర్మాన్ని సంరక్షణ చేస్తాను సుమా అని చెప్పాడు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఓ పిచ్చివాళ్ళారా, మీరు నన్ను స్మరించండి అయ్యా, కృష్ణ కృష్ణ అనండి, నేను మీ వెంట ఉంటాను, మీ కంట ఉంటాను, మీ జంట ఉంటాను, మీ ఇంట ఉంటాను. ఇంకంతకన్నా ఏం చెప్తాడు మా భగవంతుడు? ఎంతో ఈజీగా కృష్ణుని పట్టేసుకోవచ్చు మనం. ఆయన వెన్న దొంగ అయినప్పటికీ హృదయం చిత్త చోర యేషోదాకే బాల్ నవనీత చోర గోపాల్ 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 అన్న భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ 3వ విషయం ఏం చెప్పాడంటే కనుక, మీ మనసుల్లో ఉన్నటువంటిది ఏ పనైనా నెరవేరాలంటే
ఎత్ర యోగీశ్వర కృష్ణో తత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానేతిర్మతిర్మమ. ఎక్కడైతే విజయుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఉన్నటువంటి పటం ఉంటుందో ఆ పటాన్ని ఎవరైతే పెట్టుకుంటారో అక్కడ తప్పనిసరిగా నేను ఉండి మీకు విజయం కలిగిస్తాను సుమా అని చెప్పాడు. అందువల్ల ఎంత యుద్ధం జరిగినా ఏం జరిగినా కూడా అందరినీ కూడా శాంతి స్వరూపులుగా తీర్చిదిద్దాడు. అందరికీ ప్రశాంతత అనేది కలిగించాడు. చక్కగా చిరునవ్వుతూ నవ్వి వెంటనే పలకరించేసేవాట కృష్ణ పరమాత్మ. కృష్ణుడి గురించి చెప్తా ఉంటే ఇంకా వస్తూనే ఉంటాయి కదమ్మా. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మని మనం కృష్ణాష్టమి రోజున మీ శక్తి కొలది పూజించండి. భక్తి ముఖ్యం కానీ నైవేద్యాలు ముఖ్యం కాదు. అందువల్ల శక్తి కొలది పూజించండి. కృష్ణం వందే జగద్గురుం. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా ఏదైనా జాతక పరిశీలన కానీ, భార్యాభర్తల మధ్య ఏమైనా పరపచ్చాలు వచ్చినా, లేకపోతే పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి జాతకాలు కలుస్తాయా లేదా అనే పొంతనలకు కానీ నన్ను వెంటనే సంప్రదించండి. ఏమైనా ముహూర్తాలకు కూడా నన్ను సంప్రదించవచ్చు. మీరు ముఖ్యంగా ఈ సంప్రదించాల్సిన నెంబరు 9866044439. ఈ నెంబర్లో తప్పనిసరిగా నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ప్లస్ ఏమిటంటే కనుక 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టింది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. ఈ బ్యూరోని కూడా మీరు దర్శించవచ్చు. మీ బంధువులకి మిత్రులకి కూడా వివాహాది శుభకార్యాల నిమిత్తం మమ్మల్ని అడగవచ్చు. తప్పనిసరిగా మంచి సంబంధాలు ఉన్నాయి. హిందువులైతే చాలు, అందరూ కూడా సంప్రదించవచ్చు. శ్రీమాత్రే నమః.